ఈ భారతదేశంలో ఇస్లాం ధర్మం ఎప్పుడైతే మనకు పరిచయం అయిందో, ఎప్పుడు పరిచయం అయింది, ఎలా పరిచయం అయింది తెలియాలంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్ట చివరి దైవ ప్రవక్త, మొట్టమొదటి దైవ ప్రవక్త హజరత్ ఆదం అలైహిస్సలాం నుండి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు 1,24,000 మంది రమారమి దైవ ప్రవక్తలు ప్రభవింపబడ్డారు. అందులో చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం క్రీస్తు శకం 570వ సంవత్సరంలో అరబు దేశంలో మక్కా పట్టణంలో బను హాషిం తెగలో ఖురైష్ అనేటటువంటి వంశంలో జన్మించారు. క్రీస్తు శకం 570లో గుర్తుపెట్టుకోండి. క్రీస్తు శకం 610లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నబువత్ లభించింది, అంటే ప్రవక్త పదవి లభించింది. ఎప్పుడు? క్రీస్తు శకం 610లో. 23 సంవత్సరాల పాటు ఆయన దైవ ధర్మాన్ని, తౌహీద్ని, ఏకేశ్వరోపాసన సందేశాన్ని, అల్లా ఒక్కడే ఉన్నాడు అన్న సందేశాన్ని మానవాళికి అందజేశారు. రమారమి 23 సంవత్సరాలు. అంటే క్రీస్తు శకం 632లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. అప్పటికి ఆయన వయసు 63 సంవత్సరాలు. ఆ తర్వాత క్రీస్తు శకం 632 నుండి క్రీస్తు శకం 666 వరకు ఖులఫాయే రాషిదీన్, అంటే నలుగురు అగ్రగణ్యులైనటువంటి సహబా రదియల్లాహు అజ్మయీన్ 30 సంవత్సరాలు పరిపాలించారు. మొట్టమొదటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యుడు ఎవరు అంటే అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారు 2 సంవత్సరాల 2 నెలల 14 రోజులు ఆయన ఖలీఫాగా ఉన్నారు. ఆ తర్వాత ఉమర్ రదియల్లాహు వారు 10 సంవత్సరాలు ఖలీఫాగా ఉన్నారు. ఆ తర్వాత ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు వారు 12 సంవత్సరాలు ఖలీఫాగా ఉన్నారు. ఆ తర్వాత అలీ ఇబ్న్ తాలిబ్ రదియల్లాహు వారు 5 సంవత్సరాలు ఖలీఫాగా ఉన్నారు. ఈ 30 సంవత్సరాలు ఖిలాఫత్ కాలం అయిపోయింది. మరి అలాంటప్పుడు పూర్తి ప్రపంచంలో ఇస్లాం ఎలా వ్యాపించిందండి? ఈరోజు కొంతమంది అంటున్నారు ఇస్లాం ధర్మం కత్తి ద్వారా వ్యాపించిందని ఎవరైతే ఎలిగేషన్ పెడుతున్నారో, నిందలు మోపుతున్నారో వారు తెలుసుకోవాలి. ఈరోజు ఇండోనేషియాలో మీకు అక్కడ 90% ముస్లిమ్స్ ఉన్నారు. అక్కడ ఎవరు కూడా యుద్ధాలు చేయలేదు, రాజ్యాలను జయించడానికి వెళ్ళలేదు. అమెరికాలో ఎవరు వెళ్ళారు, యూరోప్లో ఎవరు వెళ్ళారు. అక్కడ ఈరోజు పూర్తి ప్రపంచంలో 2nd లార్జెస్ట్ రిలీజన్ ఏదైనా ఉంది అంటే అది ఇస్లాం ధర్మం. మరి ఇక్కడ కత్తి పట్టుకోలేదు, ఎవరు వెళ్ళలేదు. ఎలా ఇస్లాం ధర్మం స్వీకరించారు, ఎలా ముస్లింలుగా వారు పరిగణించబడుతున్నారంటే ఇస్లాంలో ఉన్నటువంటి గొప్పతనం, మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులు, రక్త సంబంధికులు, అరబ్బుకు అరబ్బేతరుడిపై కానీ, అరబ్బేతరుడికి అరబ్బుపై కానీ, తెల్లవాడికి నల్లవాడిపై కానీ, నల్లవాడికి తెల్లవాడిపై కానీ ఎలాంటి ఆధిక్యత లేదు. మీరు కలిమా చదివితే లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా అని చదివితే మీరంతా కూడా ఒకే వరుసలో భాయిగా నిలబడతారు. ధనికులు, నిరుపేదలు, రైతు, రాజు, అధముడు అనేటటువంటి తేడాలు, వ్యత్యాసాలు ఉండవు. కాబట్టి ఈరోజు యూరోప్ కంట్రీస్లో ఇస్లాం ధర్మం వ్యాప్తి చెందుతుంది. మన ఇండియా, మన భారతదేశంలో ఇస్లాం ధర్మం ఎలా పరిచయమైంది, ఎప్పుడు పరిచయమైందంటే క్రీస్తు శకం 632లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారంటే చనిపోయారు. కానీ క్రీస్తు శకం 623లోనే మొట్టమొదటి మస్జిద్ ఇండియాలో స్థాపించడం జరిగింది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా బ్రతికే ఉన్నారు, మదీనాలో ఉన్నారు, ఆయన బ్రతికే ఉన్నారు. ఆయన బ్రతికి ఉన్నప్పుడే, ఇంకా చనిపోలేదు, 9 ఇయర్స్ ఉన్నాయి, 9 సంవత్సరాలు ఉన్నాయి, అప్పుడే మన భారతదేశంలో మస్జిద్ అనేది స్థాపించడం జరిగింది. చారిత్రకమైనటువంటి ఆధారాలు చెప్తున్నాను. ఆధారాలు ఏంటి అంటే ఇండియా, మన భారతదేశంలోని గుజరాత్లో అహ్మదాబాద్ అనేటటువంటి ఒక పట్టణం ఉంది. ఎప్పుడైనా విన్నారా? అహ్మదాబాద్ పట్టణంలో ఒక మస్జిద్ పేరు బర్వాదా మస్జిద్. బర్వాదా అనేటటువంటి గుజరాతీ భాషకు అర్థం ఏంటంటే ఫారెనర్స్, విదేశీయుల మస్జిద్ అని ఒక మస్జిద్ స్థాపించబడింది. ఇది లేటెస్ట్ డిస్కవరీ. ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హిజ్రత్ ఎప్పుడు చేశారంటే క్రీస్తు శకం 623లో ప్రవక్త వారు హిజ్రత్ చేశారు. మీరందరూ చెప్పండి, ప్రవక్త వారు హిజ్రత్ కంటే ముందు మన ఖిబ్లా ఎటువైపు ఉండేది? ఎవరైనా చెప్పగలుగుతారా? మన ఖిబ్లా, మొట్టమొదటి ఖిబ్లా ఏది? మస్జిదే అక్సా వైపు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు క్రీస్తు శకం
623లో హిజ్రా చేశారు. అప్పుడు మన యొక్క హిబ్లా ఏదైతే ఉందో, మన డైరెక్షన్ ఏదైతే ఉందో, మన దిక్సూచి ఏదైతే ఉందో కాబతుల్లా కాదు, మసీదే అక్సా. ఇక్కడ ఏదైతే మసీదు నేను చెప్పానో, లేటెస్ట్ డిస్కవరీ ఏంటంటే గుజరాత్ అహ్మదాబాదులో వెలుగులోకి వచ్చినటువంటి మసీద్ అయితే ఉందో అది క్రీస్తు శకం 623లో స్థాపించబడింది. దాని యొక్క హిబ్లా ఇప్పుడు కూడా అల్లాహు అక్బర్ మసీదే అక్సా వైపు ఉంది. ఇప్పుడు కూడా మసీదే అక్సా వైపు ఉంది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళక పూర్వమే ఒక మసీద్ మన భారతదేశంలో స్థాపించబడింది. ఆ తర్వాత ఎక్కడ స్థాపించబడింది అంటే అది తమిళనాడులోని పాలై జుమా మసీద్. ఈ పాలై జుమా మసీద్ అనేది తమిళనాడులోని క్రీస్తు శకం 630లో స్థాపించబడింది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానికంటే 2 సంవత్సరాల ముందు. చాలామంది ఏమంటారంటే లేదండి, ద ఫస్ట్ మాస్క్ ఇన్ ఇండియా ఎక్కడ ఉందంటే అది కేరళ క్యాలికట్ కొడంగళూరులో ఉంది. అదే జుమ్మా మసీద్ అంటారు. క్రీస్తు శకం 628లో కేరళలోని క్యాలికట్ సమీపంలో ఉన్నటువంటి కొడంగళూరులో క్రీస్తు శకం 628లో ఇది స్థాపించబడింది. పెరుమాన్ చెరుమాల్ భాస్కర్ రవివర్మ రాజు ఇస్లాం స్వీకరించారు అక్కడ. ఎలా చెప్పగలుగుతున్నాను ఏంటి అంటే ప్రవక్త వారి ఆగమనం కంటే ముందే అరబ్బుల వ్యాపారాలు భారతదేశ వ్యక్తులతో ముడిపడి ఉండేవి. వారు వారి యొక్క వాణిజ్య సామాగ్రితో వారు భారతదేశానికి వస్తూ పోతూ ఉండేవారు అనమాట. అలాంటి సంబంధాలు ఉండేవి. అయితే మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే షక్కే ఖమర్ అనేటటువంటి ఒక సందర్భం జరిగింది. ఈ సందర్భానికి సంబంధించి డీటెయిల్స్గా విత్ గెజిట్లో ఉన్నటువంటి రికార్డ్స్ కూడా మీకు చెప్తాను. ఈ విషయం చెప్పే ముందు ఏదైతే నేను మసీదుల ప్రస్తావన చేశానో, క్రీస్తు శకం 623లో మొట్టమొదటి మసీదు, క్రీస్తు శకం 628లో సెకండ్ మసీదు, క్రీస్తు శకం 630లో మూడవ మసీద్ అనమాట. మొదటి మసీద్ బర్వాదా మసీద్, రెండో మసీద్ జుమా మసీద్. ఇది ఎక్కడ ఉంది? కొడంగళూరులో చెరుమాన్ పెరుమాల్ పేరుతో ఉంది. మూడవ మసీద్ ఏంటంటే పాలై జుమా మసీద్ తమిళనాడులో ఉంది. ఈ 3 మసీదులు ఉన్నాయి. ఆ తర్వాత ఇమాం తబరీ వారు ఏం చెప్పారంటే తారీఖే తబరీలో ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఉమర్ రదియల్లాహు వారి యొక్క కాలములో వారి యొక్క శిష్యులు బాంబేలోని థానా అనే ప్రదేశానికి వచ్చారని ఇమాం తబరీ వారు తారీఖే తబరీలో ఈ విషయాన్ని చెప్పారు ఆయన. ఆ తర్వాత చాలామంది ఏమంటుంటారంటే మొహమ్మద్ బిన్ ఖాసిం వారు భారతదేశంలో ఇస్లాం వ్యాపింపజేశారు. ఆయన ఇస్లాం వ్యాపింపజేశారు అన్న విషయం వాస్తవమే, కానీ ఆయన కంటే ముందే ఇస్లాం భారతదేశంలో వచ్చింది. మొహమ్మద్ బిన్ ఖాసిం ఎప్పుడు వచ్చారు? క్రీస్తు శకం 711లో వచ్చారు. మరికొంతమంది ఆశ్చర్యం ఏం చెప్తారంటే ఖాజా మొయినుద్దీన్ చిష్తీ వారు భారతదేశంలో ఇస్లాం వ్యాపింపజేశారని కొంతమంది అంటారు. మీరు ఆశ్చర్యపోతారు. మన భారతదేశంలో ఖాజా మొయినుద్దీన్ చిష్తీ వారు క్రీస్తు శకం 1173లో వచ్చారు. అంటే ఈ భారతదేశంలో మసీదులు స్థాపించబడిన 400 సంవత్సరాల తర్వాత ఖాజా మొయినుద్దీన్ చిష్తీ వారు మన భారతదేశానికి వచ్చారు. చాలా వరకు చాలామందికి హిస్టరీ అనేది తెలియదు అన్నమాట. ఎందుకు అంటే ఈ విషయాన్ని మీరు తఫ్సీర్ ఇబ్నే కసీర్ 1వ సంపుటం పేజీ నెంబర్ 237లో ఈ భారతదేశంలో మొట్టమొదటి మనిషి అయినటువంటి మొట్టమొదటి ప్రవక్త అయినటువంటి ఆదం అలైహిస్సలాం వారు అడుగు పెట్టారు. శ్రీలంకలో ఆయన ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పేసి నేను చెప్పట్లేదు, తఫ్సీర్ ఇబ్నే కసీర్ 1వ సంపుటం పేజీ నెంబర్ 237లో చెప్పారనమాట. ముసన్నఫ్ అబ్దుల్ రజాక్ హదీస్ నెంబర్ 918లో ఉన్న విషయం ఏంటంటే ముస్లింలకు అత్యంత పవిత్రమైనటువంటిది మొదటిది మక్కా అయితే అందులో రాసి ఉన్న విషయం చెప్తున్నాను. ఏ విధంగానైతే అది పవిత్రమైనదో అలా కంపేర్ చేసి చెప్పలేదు, కానీ రెండో ప్రదేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. ఎందుకంటే ఆది మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాం వారు మొట్టమొదటిగా ఈ భారతదేశంలో అడుగు పెట్టారు అని ఒక చారిత్రాత్మకమైనటువంటి ఎవిడెన్స్ ఇస్తూ చెప్పడం జరిగింది. ఇది కూడా హదీస్ రిఫరెన్స్తో పాటు మీకు నేను చెప్పాను. అయితే సోదరులారా, ఏదైతే మీకు చెప్పానో చెరుమాన్ పెరుమాల్ ఎవరు? ఈయన కేరళలో కొడంగళూరులో ఉన్నటువంటి ఒక రాజు అన్నమాట. ఈయన షక్కే ఖమర్ సంఘటనను తన కల్లారా చూశారు. అది ఏంటి అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో తౌహీద్ సందేశాన్ని, అల్లా ఒక్కడే అనేటటువంటి సందేశాన్ని అందజేసేటటువంటి క్రమంలో అబూ హుబైస్ అనే కొండ దగ్గర ఉన్నారు. రాత్రి సమయం ఇది, చీకటి పడిపోయింది. ఆ సమయంలో అబూ లహబ్ మరియు అబూ జహల్ వచ్చేసి ఏం చెప్పారంటే నువ్వు నిజంగా దైవ ప్రవక్తవే అయినట్లయితే అక్కడ కనిపించే పూర్ణ చంద్రుడు ఉన్నాడు కదా ఆకాశంలో, 2గా చీల్చాయా అని చెప్పారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే అల్లాతో దువా చేసుకున్నారు.
తన చూపుడు వేలును చూపించేసి ఇలా సైగా చేయగానే అల్లాహ్ అక్బర్ 2 ముక్కలైపోయి కాసేపటి తర్వాత చంద్రుడు మళ్ళీ కలిసిపోయాడు. ఈ మహత్కార్యాన్ని చూసి కూడా వారు హిదాయత్లోకి రాలేదు. ఎవరు? అబూ జహల్ మరియు అబూ లహబ్. అయినప్పుడు కూడా ఇదేదో జాల విద్య, మంత్ర విద్య అని చెప్పి వెళ్ళిపోయారు. చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా వచ్చేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కొనియాడారు. ఓ ముహమ్మద్, మీరు గ్రేట్ అని చెప్పారు. అలా ఏం జరిగిందంటే, మన కేరళలో, మన భారతదేశంలో ఇస్లాం ఎలా వచ్చిందో చెప్తున్నాను. ప్రవక్త వారి యొక్క షక్కే ఖమర్, ఆ యొక్క మహా అద్భుతం కారణంగానే మన భారతదేశంలో ఇస్లాం వచ్చింది. అది ఎలా అంటే, ఈ చెరుమాన్ పెరుమాల్ భాస్కర్ రవివర్మ అనేటటువంటి రాజు ఏం చేశాడంటే, తన భార్యతో పాటు ఆయన మిద్ద మీద, ఆ బిల్డింగ్ మీద అలా చక్కర్లు కొడుతున్నాడు అనమాట. సాయంత్రం చక్కర్లు కొడుతూ కొడుతూ చంద్రుడు ఎవరికైనా కనిపిస్తారు కదా, ఆ చంద్రుడు కనిపించగానే ఆయన చూసినప్పుడు అవి 2గా విడిపోయి చీలిపోయి కాసేపు తర్వాత మళ్ళీ అది జత కట్టడం జరిగింది. ఈ అద్భుతాన్ని, ఈ మెరాకిల్ని చూసి చెరుమాన్ పెరుమాల్ ఏం చేశారంటే అయోమయంలో పడిపోయాడు. జ్యోతిష్యులు పిలిచారు, వాళ్ళని పిలిచారు, వీళ్ళని పిలిచారు, అందరిని పిలిచి అక్కడ కూర్చున్నారు. ఏం జరిగిందంటే ఎవరు కూడా చెప్పడానికి వారికి అర్థం కావట్లేదు. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశారంటే తన జ్యోతిష్యులు పిలిపించేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే కేరళలోని కొడంగల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ గెజిట్ రికార్డులో తేదీ, ఆ యొక్క సంవత్సరము, ఆ ఘడియ, ఈ 3 విషయాల్ని రికార్డ్ చేయించారు. ఆ తర్వాత మలబార్ మాన్యువల్లో కూడా, అఫీషియల్ గెజిట్లో కూడా ఈ విషయం ఇప్పుడు కూడా మీకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన అయోమయంలో పడిపోయారు. ఏం జరిగిందని చెప్పేసి వింత. నేను నా కళ్ళతో చూశాను ఏం జరిగిందని. తర్వాత అరబ్ వర్తకులు ఎప్పుడైతే భారతదేశంలో తమ వస్తు వాణిజ్య సామాగ్రితో వచ్చారో అప్పుడు ఒక వ్యక్తిని అడగడం జరిగింది. అంటే ఒక సహాబీ అనుకోండి, ఒక వ్యక్తి, అరబు జాతిలో ఉన్నటువంటి వ్యక్తిని అడగడం జరిగింది. అయ్యా, నేను ఇలా చూశాను నా కల్లారా, ఏంటి మీరు చెప్పగలుగుతారంటే, అయ్యో, మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన మక్కాలో దైవ ప్రవక్తగా, చివరి ప్రవక్తగా వచ్చారు. ఆయన్ని కొంతమంది అవిశ్వాసులు అడిగినప్పుడు ఈ షక్కే ఖమర్ యొక్క సంఘటన జరిగిందని చెప్పగానే వెంటనే ఆయన, నేను ప్రయాణమై ఆ మహనీయుని కలుస్తాను, ఆ మానవ మహోపకారిని కలుస్తా అని చెప్పేసి బయలుదేరారు. ఇప్పుడైతే మనం ఫ్లైట్ పట్టుకొని రాత్రి బయలుదేరితే ఉదయం అక్కడ ఉంటాం, లేదా 3-4 గంటల్లో సౌదీకి వెళ్ళిపోతాం. కానీ అప్పుడు ఫ్లైట్ లేదు, ఎలాంటి టెక్నాలజీ లేదు. అప్పుడు ఏం జరిగిందంటే ఆయన పడవలో సుదీర్ఘంగా ప్రయాణం చేసి వెళ్ళిపోయారు. చివరికి జిద్దా వెళ్ళారు, మక్కా పట్టణం వెళ్ళారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరని తెలుసుకున్నారు. షహదా కలిమా చదివారు, అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా కలిమా చదివారు. ఎవరు? చెరుమాన్ పెరుమాల్ భాస్కర్ రవివర్మ. కలిమా చదివి ఏమనుకున్నారంటే, ఇది ఈ సత్యం, ఈ సత్యాన్ని నా భారతదేశంలో నేను సందేశం అందజేస్తాను, భారతదేశంలో అందరికీ కూడా నేను మెసేజ్ ఇచ్చేస్తాను అని చెప్పి అక్కడ నుండి బయలుదేరారు. సుదీర్ఘ ప్రయాణం కాబట్టి యమన్ దేశంలో ఆగారు ఆయన. ఎందుకంటే ఆయన అనారోగ్యంగా ఉన్నారు, ఆరోగ్యం కాస్త అస్తవ్యస్తమైపోయింది. యమన్లో ఆయన ఆగారు. యమన్లో ఆగి మాలిక్ బిన్ దినార్ రెహమతుల్లా అలై, ఒక వ్యక్తి, అప్పటికే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశం మాలిక్ బిన్ దినార్కి అందింది. అతడు కలిమా చదివి ఇస్లాం స్వీకరించి ఉన్నారు. అతనికి ఈ విషయం చెప్పగానే ఆతిథ్యం ఇచ్చారు. కొన్ని రోజులు అక్కడ ఉన్నారు. చివరికి ఈ చెరుమాన్ పెరుమాల్ భాస్కర్ రవివర్మ గారికి అనారోగ్యంగా ఉండి ఇక నేను చనిపోతున్నానన్న విషయం తెలిసి ఆయన ఏం చేశారంటే రాజముద్ర, రాజుల దగ్గర ఏముంటుందంటే రాజముద్ర, ఏదైతే వంగరం ఉంటుందో ఆ స్టాంప్ అనేది ఉంటుంది, అది అథెంటిక్గా ఆయన రాజు అని చెప్పడానికి ఒక ముద్ర ఉంటుందన్నమాట. ఆ ముద్ర ఇచ్చేసి మీరు నా తరపున వెళ్ళి నా కొడంగలూరు ప్రజలకు, కేరళ ప్రజలకు ఇస్లాం గురించి చెప్పండి, ప్రవక్త వారి గురించి చెప్పండి, ఆ ప్రదేశంలో ఒక మసీదు కట్టండి అని ఎవరిని పంపించారు? మాలిక్ బిన్ దినార్ రెహమతుల్లాహి అలైహి వారిని పంపించారు. అప్పటికే చెరుమాన్ పెరుమాల్ అనారోగ్యంతో యమన్లోనే చనిపోయారు. ఇప్పటికి కూడా ఆయన యొక్క సమాధి అనేది ఎక్కడుంది? యమన్ దేశంలో ఉంది. ఆ విధంగా మాలిక్ బిన్ దినార్ రెహమతుల్లాహి అలైహి వారు మన భారతదేశానికి వచ్చేసి ఆ రాజుని అనుసరించే వారి వద్దకు వచ్చేసి రాజముద్రని, ఆయన రాసినటువంటి లెటర్, ఆయన సంతకాన్ని చూపించారు. ఇది విషయం అని చెప్పగానే వారు కూడా అక్కడ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి వారు ఏంటంటే అక్కడ మసీదుని స్థాపించారు. అది క్రీస్తు శకం 628 సంవత్సరం కేరళలోని క్యాలికట్ నుండి ఒక 170 లేదా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొడంగల్లోని ద ఫస్ట్ మాస్క్ ఇన్ ఇండియా అనేటటువంటి పదం అక్కడ బోర్డు అని కనిపిస్తుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి గెజిట్లో కూడా ఈ సందర్భం, ఈ విషయం ఏదైతే మీ ముందు ప్రస్తావించానో ఇవన్నీ విషయాలు కూడా అక్కడ మీకు కనిపిస్తాయి. సుబ్హానల్లా. ఈ విధంగా
ఆనాడు ఇస్లాం ధర్మం వ్యాపించిందంటే ప్రవక్త వారి షక్కే ఖమర్ సందర్భం ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఇక్కడ అరబులు వచ్చారో అప్పటికి మన భారతదేశంలో అంటరానితనం చాలా విపరీతంగా ఉండేదన్నమాట. ఇక్కడ వర్ణ వ్యవస్థ, అంటరానితనం, అసమానతలు ఇవన్నీ కూడా ఉండేవి. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు ఏమన్నారంటే, అందరితో కూర్చున్నారు. కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా మనమంతా ఒకే జంట సంతానం, ఆదం సంతానం, పరస్పరం సోదరులు, మనల్ని పుట్టించిన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, సమాధానం చెప్పుకోవాలి, ఆఖిరత్ ఉంది, జడ్జిమెంట్ డే ఉందని వారిని కలుపుకున్నారు. భాష రాకున్నా భాష నేర్చుకున్నారు, ధర్మ సందేశాన్ని అందజేశారు. ఆ విధంగా అక్కడ ఒక మసీదు కూడా స్థాపించబడింది. ఆ తర్వాత ఇస్లాం ధర్మం వ్యాప్తి చెందింది. ఇదే విషయాన్ని ద డిస్కవర్ ఆఫ్ ఇండియాలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆయన ఏం చెప్తారు అంటే, ఎప్పుడైతే అరబ్బు వర్తకులు తమ వస్తు సామాగ్రితో వాడు భారతదేశానికి వచ్చారో వారు తమ వస్తువులతో పాటు వారి నీతి, నిజాయితీ, నైతికత, కల్చర్ని కూడా తీసుకొచ్చారు. దానికి భారతీయులు ప్రభావితులై ఇస్లాం స్వీకరించారు తప్ప కత్తి పట్టుకొని ఇస్లాం స్వీకరించండి రా బాబు అని చెప్పేసి వారు ఆ విధంగా చేయలేదు. అంటే భారతదేశంలో ఇస్లాం ఎలా వ్యాపించింది అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించే వారి యొక్క నైతికత, అఖ్లాక్, వారి యొక్క యాటిట్యూడ్, వారి యొక్క క్యారెక్టర్ ద్వారా భారతదేశంలో ఇస్లాం అనేది వ్యాపించింది. సుబ్హానల్లా. ఇప్పుడు రమారమి దాదాపుగా 25 నుండి 30 కోట్ల మంది ముస్లింలు ఈరోజు భారతదేశంలో ఉన్నారు. అంటే ఇక్కడ కత్తి పట్టుకొని ఇస్లాం స్వీకరించండి రా బాబు, లేదంటే చంపేస్తామని ఎవరు చెప్పలేదు. ఒకవేళ అదే వాస్తవం అయితే ఈరోజు మన భారతదేశాన్ని దాదాపుగా 800 నుండి 1000 సంవత్సరాలు మొఘలులు అనుకోండి, తర్వాత ముస్లిం రాజులు పరిపాలించారు. ఒకవేళ ఇదే వాస్తవం అయినట్లయితే ఈరోజు మైనారిటీలుగా ముస్లింలు ఉండేవాళ్ళు కాదు, మెజారిటీలుగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇస్లాం విషయాన్ని ఒప్పుకోదు. కొంతమంది స్వార్థపరులు ముస్లిం రాజులు వారి స్వార్థం కోసం ఏదైనా చేశారంటే అది వేరే విషయం. కానీ ఇస్లాం లక్ష్యం ఏంటంటే లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం విషయంలో బలత్కారము కానీ నిర్బంధము కానీ లేదు అని చాలా సూటిగా స్పష్టంగా చెప్పినటువంటి ధర్మం ఇస్లాం. ఇది వ్యాపించిందంటే సమానత్వం ద్వారా, ఇది వ్యాపించిందంటే దైవం పోయినటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం ద్వారా, ఈ ధర్మం వ్యాపించిందంటే మీరు నేను మనమంతా ఒకటేనండి అనేటటువంటి భావనల ద్వారా మాత్రమే ఇస్లాం ధర్మం అనేది వ్యాప్తి చెందింది. సోదరులారా, ఇది మన భారతదేశంలో ఇస్లాం యొక్క ఇంట్రొడక్షన్ నేను చాలా డీటెయిల్గా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.